రాష్ట్రానికి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. అక్కడక్కడ ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మరోవైపు 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోసాయంటున్నారు రైతులు. ఉత్తర బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల మోస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం వెళ్లి మనకి ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అంటే మనకి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. ఆ వాయుగుండం తోటి ఇది విలీనం అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఒక ద్రోణి ఒకటి ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతం నుండి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతుంది. దీని వల్ల ఏంటంటే నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మటుకు దీని ప్రభావం ఈ రోజు రేపు ఉంటుంది. అందుకని ఈ రోజు రేపు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని ఈ రోజు రేపు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. నిర్మల్ జిల్లా బైన్సాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహనగర్ వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు కూలింది. దీంతో నరసింహనగర్, సాయి కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చెట్టు పక్కనే ఉన్న కరెంటు పోల్ పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో బాసరా బస్టాండ్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ప్రతిరోజు బైన్సా, నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులు బురదతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదన్నారు ప్రయాణికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వానలతో దుమ్ముగూడెం మండలం తూరుబాకలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డంతా చిత్తడిగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రోడ్లను పరిశీలించారు. వర్షాకాలం ముగిసే వరకు రోడ్లు పాడవడానికి కారణమయ్యే ఇసుక లారీలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చర్ల ఇసుక ర్యాంపుల ఆన్లైన్ సేవలను నిలిపివేయాలని సూచించారు. అందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకుంటూ అదేవిధంగా ఏవైతే ఇసుక లారీలు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఆన్లైన్ చేయొద్దు, ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ఆపాలి. ఈ రైనీ సీజన్ వరకు ఖచ్చితంగా ఆపమని చెప్పాను. అదేవిధంగా మన ప్రజలందరికీ గమనిక, ఈ రెండు రోజుల నుంచి హెవీ రెయిన్స్ వస్తున్నాయి. ప్రయాణాలు కూడా తగ్గించుకోండి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బయటికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 26,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందన్నారు అధికారులు. మనుగూరు ఏరియా సింగరేణిలో 2, 4 ఓపెన్ కాస్టుల్లో దాదాపు 77,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. గనుల్లో వరద నీటిని మోటార్ల సహాయంతో బయటికి పంపింగ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి బంద్ అయింది. సింగరేణికి సుమారు 9 కోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడిందన్నారు అధికారులు. వర్షాలతో రాష్ట్రంలో వరి నాట్లు పుంజుకున్నాయి. వర్షాలు పంటలకు జీవం పోసాయంటున్నారు రైతులు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతూ కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తోంది. గార్ల మండలంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల, మద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం చింతోని గుంపు సమీపంలోని మినీ బొగత జలపాతం, గూడూరు మండలం సీతానగరం అటవీ ప్రాంతంలో ఉన్న భీమునిపాదం పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాలను చూడడానికి జనం భారీగా తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు
ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదని భీమునిపాదం సందర్శనను నిలిపివేశారు పోలీసులు. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెన్గంగా, ప్రాణహిత, వార్తా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కౌటాల మండలం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది పుష్కర్ ఘాట్ దగ్గర ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు మునగడంతో భక్తులను నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం దిందా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 రోజులుగా దిందా గ్రామం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. 3 రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గురువారం దిందా నుంచి మరో గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లి వరదలో చిక్కుకుపోయిన 12 మంది 10 కిలోమీటర్లు అడవి గ్రామంలో నడిచి ఇంటికి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.325 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3664 క్యూసెక్లు ఉండగా హైదరాబాద్ మెట్రో సిటీకి 331 క్యూసెక్లు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18 అడుగులు కాగా 19 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. దీంతో 4 చోట్ల అలుగు పోస్తోంది. మత్తడి దుంకుతుండటంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. గోదావరి నీటి మట్టం 22 అడుగులు చేరింది. మున్నేరు 8 అడుగులు ప్రవహిస్తోంది. సింగభూపాలం చెరువుకు అలుగు పారుతోంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్ నెంబర్ 3, 8 గేట్లను 1 ఫీట్ ఎత్తి 1293 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. గేట్లు ఓపెన్ చేస్తుండగా విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది కలిగింది. జనరేటర్ సాయంతో గేట్లను లిఫ్ట్ చేశారు. మొదట 2, 8వ గేట్ ని లిఫ్ట్ చేయాలని భావించారు. పూజలు చేసిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 3, 8వ గేటును లిఫ్ట్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 12 గేట్లు ఎత్తి 1,13,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318 అడుగులు. ప్రస్తుతం 317 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8 టీఎంసీలకు పైనే నీరుంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,20,773 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,598 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 577.60 అడుగుల నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 276.0932 టీఎంసీల నీళ్లున్నాయి. జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీటి తాకిడి తగ్గింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 695.07 అడుగుల మేర నీరుంది. ఇన్ఫ్లో 532 క్యూసెక్లు, అవుట్ఫ్లో 866 క్యూసెక్లుంది. కడెం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు. ప్రస్తుతం 3.5 టీఎంసీల నీరుంది. భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖమైన సైదాపూర్ మండలం రాయ్కల్ జలపాతం రద్దీగా మారింది. ఈ జలపాత అందాలు చూసేందుకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. జలపాతం చాలా అందంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం. కానీ నిజమైన అందం అంటే ఏంటో ఇక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. పైకి నుంచి పడే జల తిరులు చూస్తూ ఉంటే మనకు చెప్పరాని ఆనందం కలగడం చాలా కంపల్సరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి పైనుంచి ఎక్కడెక్కడిలో అడవుల్ని, కోనల్ని దాటుకుంటూ వచ్చిన వర్షపు నీరు ఇక్కడ రాళ్ల మధ్య జాలువారుతూ కూడా అందమైన సవడి చేస్తూ ఉంది. వీణ మెట్లపై చేతి వేళ్ళు ఆడిస్తే ఎట్లాంటి సంగీతం వస్తుందో అట్లాంటి సంగీతాన్ని నీరు స్వయంగా చేసుకుంటూ కిందికి జాలువారుతున్న దృశ్యాలు చూసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోతూ ఉన్నారు. తెలంగాణలో చాలా జలపాతాలు ఉన్నాయి. మిగతా జలపాతాలకు ఈ రాయ్కల్ జలపాతానికి చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి మధ్యలో గుట్టలపై నుంచి కొండ సెలయేరు నుంచి పారుతూ కూడా సెలయేరు కిందికి వెళ్ళి ఇక్కడ చెరువులో కలుస్తూ ఉంటుంది. అట్లాంటి దృశ్యాలను చూసినందుకు వచ్చిన వీళ్ళ అనుభూతి ఎట్లా ఉంది? తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు?
మాది ఇదే మండలం అండి. ఇది వరకు వాటర్ ఫాల్స్ అంటే మేము బోగత, ఏటూరు, నాగవరం అక్కడికి వెళ్ళేది. అలాంటిది మా ప్రాంతంలో, మా మండలంలో, మా గ్రామంలో వాటర్ ఫాల్స్ రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక్కడికి సిద్దిపేట, మంచిర్యాల నుండి, హైదరాబాద్ నుంచి పర్యాటకులు రావడం జరుగుతుంది. దీనికి ఒక రోడ్డు ఒకటి సమస్యగా ఉండే, అది కూడా మా స్థానిక శాసనసభ్యులు ఫండ్ రిలీజ్ చేశారు. దానికని వారికి ధన్యవాదాలు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చుట్టుపక్కల జిల్లాల నుండి అందరూ వచ్చి ఈ ప్రాంతం డెవలప్ కావాల్సిందిగా మేము కోరుతున్నాం. మీరు ఎక్కడికి వెళ్తారు? మేము సేమ్ మండలం సైదాపూర్. ఎట్లా ఉంది మీ మండలానికి ఎక్కడికి వస్తున్నారు జనాలు? చుట్టుపక్కల నలుమూలల ప్రతి జిల్లా నుంచి రావడం జరుగుతుంది. దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ అట్మాస్ఫియర్ కానీ, ఈ వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగున్నాయి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా కష్టపరమైన మార్గమైనప్పుడు కూడా చాలా డేర్ చేసి ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది భీమదేవరపల్లి మండలం. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావు? ఇదే ఫస్ట్? 5 years నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది. రోడ్ అంతా అన్కన్వీనియంట్గా ఉన్నా కానీ మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడున్న స్ట్రెస్ మొత్తం పోతుంది అన్నట్టు. మనం అంతా స్ట్రగుల్ అయ్యి వచ్చిందంతా ఈ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత అదంతా ఏం అనిపించదు. సో అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఫ్యామిలీతో వచ్చినాం. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు విజిట్. ఇప్పుడు బండల మీదకి వెళ్ళి నీళ్లు మంచిగా పడతా ఉన్నాయి, ఒక సౌండ్ వస్తుంది, వెరైటీ సౌండ్ వస్తుంది. ఇట్లాంటి అనుభూతి ఏ సినిమా చూసినా, ఏ యూట్యూబ్ చూసినా దొరుకుతుందా? అంటే మనం సినిమాని జస్ట్ ఫీల్ కాగలుగుతాం కానీ లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేము. ఆఫ్టర్ విజిటింగ్ హియర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? సునీత. సునీత, నువ్వు ఎక్కడ? ఇక్కడే లోకల్. ఎట్లా ఉందమ్మా ఈ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా? ఇంతకుముందు ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. వేరే జలపాతాలు ఏమైనా చూసినావా? లేదు. ఫస్ట్ జలపాతం చూస్తున్నావు, ఫస్ట్ కొండ ఎక్కినావు, ఏమనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కష్టం అనిపించిందా? చాలా కష్టం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంది. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, ఎంత కష్టమైనా ఇక్కడికి రండి, వచ్చిన తర్వాత మీరు శ్రమనంతా మర్చిపోతారు. అదేవిధంగా బిజీ లైఫ్లో ఉండే టెన్షన్స్ కూడా మర్చిపోవాలంటే ఏడాదికి ఒక్కసారైనా ఇట్లాంటి ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి వీళ్ళంతా చెప్తా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఒక పహారా ఏర్పాటు చేశారు, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మనకు సిఐ గారు ఉన్నారు, వెంకట్ గారు. సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ రాయకల్ జలపాతం దగ్గర మీ పరంగా ఎట్లాంటి భద్రత తీసుకున్నారు? నమస్తే. ముందుగా ఈ రాయకల్ జలపాతం అనేది సంవత్సరానికి మనకు వచ్చేది 100 రోజులు, 3 నెలలు ఉంటుంది. ఇది కంటిన్యూగా 3-4 రోజుల నుంచి పడ్డ వర్షాలతో ఈ గత 2 రోజుల నుంచి ఈ జలపాతం అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ జలపాతంకి ఎక్కువ యూత్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎంజాయ్మెంట్. అంటే మేము మా తరఫున తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చే యూత్ అనే వాళ్ళు మద్యం సేవించకుండా రావాలనేది. ముఖ్యంగా మద్యం సేవించితేనే జరిగే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మద్యంతో ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి రావాలి అంటే ఈ ప్రకృతిని, ఈ వాటర్ని, ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసి ఆ ఆనందం, రెట్టింపు ఆనందంతో ఇంటికి పోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వచ్చే, మహిళలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి పట్ల కూడా మర్యాదగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే పోలీస్ తరఫున ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పోలీస్ పరంగా అయితే చాలా కేర్ఫుల్ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి చాలామంది యువకులు వస్తున్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లతో పాటు వాళ్ళు ప్రమాదాలు జరగకుండా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలన్న సూచనలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే పిల్లలంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించారు. త్వరలోనే దీనికి నిధులు విడుదల చేసి పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మనకు మళ్ళొకసారి జలపాతం దృశ్యాలు కనుక చూస్తే ఒక్కొక్క మెట్టు దగ్గర కూడా చాలా మంది యువకులు అక్కడికి వెళ్ళారు, చాలా సాహసంతో వచ్చి పైదాకా వెళ్ళారు. కానీ వాళ్ళ భద్రత చూసుకుంటూనే ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చదువుల టెన్షన్ కావచ్చు, పని టెన్షన్ కావచ్చు, అనేక మంది చాలా ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. అట్లా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఇట్లాంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చి ఒకరోజు తెదతీరితే ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి. దాదాపు ఇక్కడ పొందిన మధురానుభూతులు ఎప్పటికీ చెప్పుకునే విధంగా ఉండేలా ఇక్కడ సెల్ఫీల ద్వారా ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మొత్తం దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ ఓవరాల్గా సందడి నెలకొనబోతుందని మనం చెప్పవచ్చు. ఓవరాల్గా రాయకల్ జలపాతం అయితే వావ్ అనే విధంగా ఉంది. మొత్తం నీటి సవ్వడి, ప్రకృతి మధ్య జాలువారుతో కిందికి పోతున్న దృశ్యాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, రాయకల్ జలపాతం నుంచి. రాష్ట్రం శ్రావణమాస శోభను సంతరించుకుంది. హిందువులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలంతా ప్రత్యేక పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసుకుంటారు. మొదటి శుక్రవారం కావడంతో ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు.
ఆషాఢం పోయి శ్రావణ మాసం వచ్చింది. పెళ్లిళ్లు శుభకార్యాలకు ఈ మాసం మంచిదని చెప్తారు. అమ్మవారి ప్రీతికరమైన మాసం కావడంతో మొక్కులు చెల్లించుకోవటం మంచిదని భావిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో పవిత్ర శ్రావణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నెల మొదటి రోజే శుక్రవారం వచ్చింది. దీంతో ఉదయం నుంచే మహిళలు ఆలయాలకు క్యూ కట్టారు. వరంగల్లోని అన్ని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ప్రసిద్ధ భద్రకాళి గుడిలో ఎటు చూసినా భక్తులే కనిపించారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ సౌభాగ్యం కలుగుతుందన్నారు అర్చకులు. శ్రావణ మాసము అన్ని మాసాలలో పవిత్రమైన మాసం. ఈ మాసములో ఏ దేవతను ఆరాధించినా కూడా శీఘ్రమైనటువంటి యొక్క ఫలాన్ని భగవంతుడి ద్వారా మనం పొందుతాము. ఉదాహరణకు శ్రావణ మాసములో ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి వారంగానే భావిస్తారు. వరలక్ష్మి అంటేనే అమ్మవారు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. ఈ విధంగా అమ్మవారు ముఖ్యంగా సువాసినులకు, కుమారికలకు అమ్మవారిని అర్చించడం ద్వారా వారికి కుమారికలకైతే ఉన్నతమైన విద్య, నాగుల పంచమి వస్తుంది. పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి అంటాము. అమ్మవారికి ఏ గుళ్ళో అయినా ఏ దేవునికైనా పవిత్రోత్సవం చేస్తారు. సృష్ట దోషములు దేవాలయంలో పూలల్లో కానీ దేనిలో అయినా దోషాలుంటే సమస్తం అన్ని దోషాలు తీసేసి భక్తుడు సమర్పించే పదార్థం, సమర్పించే చీరలే కానీ వడిబియ్యమే కానీ అమ్మవారికి చేరాలి, పవిత్రత చేకూరాలి, ఆ ఫలం వారికి అందజేయాలని పవిత్రోత్సవం చేస్తాము. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు మహిళలు. వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి నోములు నోచుకుంటారు. ఈ మాసంలో పూజలు వ్రతాలు చేస్తే అమ్మవారు కరుణిస్తుందని చెబుతున్నారు. కృష్ణాష్టమి నాడు అమ్మవారిని కృష్ణునిగా అలంకరిస్తాము. కాబట్టి ఈ మాసంలో మంగళవారం మంగళగౌరి, సోమవారం ఈశ్వరుని యొక్క విశేషము, శుక్రవారం వరలక్ష్మి, శనివారం వెంకటేశ్వరుడు. ఈ విధంగా ఈ 9 రోజులు అన్ని విశిష్టమైన రోజులే. శుభముహూర్తాలు ఈ శ్రావణ మాసం నుంచే ప్రారంభమవుతాయి. శ్రావణ మాసంలో చేసే పూజ అర్చన, ఎందుకంటే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువ లభిస్తుంది. ఆమె ఈ భక్తుడు అమ్మవారికి సమర్పించిన పూజలు కానీ పత్రి కానీ స్వీకరించి ఉన్నతమైన వారికి జ్ఞానాన్ని, సంపదను కలుగజేస్తుంది. మరోవైపు దక్షిణ కాశీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రావణ మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రాజరాజేశ్వర స్వామికి ఆరుద్ర నక్షత్రం నాడు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు లక్ష బిల్వార్చన కార్యక్రమం ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఆరుద్ర నక్షత్రం నాడు. అలాగే మాస శివరాత్రి రోజున స్వామివారికి ఉదయం చక్కగా అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క మాసం యొక్క ఫలితాన్ని కొరకు చక్కగా రుద్రహవనం కూడా మాస శివరాత్రి నాడు రుద్రహవనం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. రాజన్న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదో కుగ్రామం. అక్కడ నివసించే వారంతా రైతులు, వ్యవసాయ కూలీలే. ఆ ఊర్లో చిన్నారులందరూ చదువుకోవాలంటే ఒక్కగానొక్క సర్కారు బడే దిక్కు. కానీ ఆ బడి నిండా సమస్యలే తిష్టవేశాయి. అయితే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆ ఊరి ప్రజలు ఆగలేదు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపారు. గ్రామస్తులు, టీచర్లు జతకలిశారు. వారి సమిష్టి కృషితో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపాడు గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. గ్రామస్తులంతా తమ పిల్లలను ఊర్లోని సర్కారు బడిలో చదివిస్తున్నారు. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే సర్కారు బడిలో ఎన్నో సమస్యలున్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. స్కూల్లో టీచర్ల కొరత ఉంటుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ స్కూల్లో 245 చిలుకు విద్యార్థులు ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్లు కానీ, ఇక్కడ తరగతి గదులు కానీ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఊరు వాళ్ళమందరం కలిసి చందా చేసుకొని 275 గజాల స్థలము తీసుకున్నాము. అట్లాగే ఇప్పుడు 8th వరకు, ఫస్ట్ నుంచి 8th వరకు ప్రస్తుతం ఉంది. ఇంకా మనకు 9th 10th కోసం కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ చేయాలని చెప్పి కోరుతున్నాము. స్కూల్లో సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరి కోసమో ఎదురు చూడలేదు గ్రామస్తులు. స్కూల్ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ సమావేశాల్లో టీచర్లు, గ్రామస్తులు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి 100 రూపాయల చొప్పున బడికి చందాలు అందించాలని తీర్మానించారు. అలా వచ్చిన డబ్బుతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటున్నారు. ఇక్కడ టీచర్ల సమస్య ఉంది, తర్వాత క్లాస్ రూమ్ల సమస్య ఉంది అని చెప్పేసి ఇంటికి 100 బడికి చెందా అనే కార్యక్రమాన్ని 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పుడు విద్యా వాలంటీర్ల కోసం అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేశాము.
ఆ డబ్బులతో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మాకు వెన్నంటూ ఉంటూ మేము చేసే ప్రతి కార్యక్రమానికి వారు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాల ఈ విధంగా అభివృద్ధి చెందింది. ప్రజెంట్ కాకర్లపల్లిలో స్కూల్ చాలా ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది. మా స్కూల్ టీచర్ల చదువుతోటి కొంచెం మెరుగుపరిచింది. ఇంకా చాలా మెరుగుపరచాలి. ఇంటికి 100 బడికి చెందా అనే ప్రోగ్రాం నుంచి ఇంతకుముందు కొంత కలెక్షన్ వసూలు చేసి కొంచెం గ్రౌండ్ కూడా లేనందున ఆ గ్రౌండ్ని కూడా కొనడం జరిగింది. ఆట స్థలం లేకపోవడంతో చందా డబ్బులతో కాకర్లపాడులో 275 గజాల స్థలాన్ని కొన్నారు గ్రామస్తులు. ఇప్పుడు అక్కడ విద్యార్థులు ఆటలాడుకుంటున్నారు. స్కూల్లో టీచర్ల కొరత ఉండడంతో ప్రతి ఏడాది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని చందాలతో జీతాలు అందిస్తున్నారు గ్రామస్తులు. ఇంటి 100 బడికి చందా కార్యక్రమంతో గతం కంటే స్కూల్ ఇప్పుడు మెరుగుపడిందంటున్నారు గ్రామస్తులు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివిన. ఫస్ట్లో ఆట స్థలం లేకుండే. తరువాత మాకు సార్ వాళ్ళు బాధపడి మా ఊరు ప్రజలు అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ పక్కల ఒక ఆట స్థలాన్ని కొన్నారు. మాకు అప్పుడు క్లాసులు ఇరుకిరుకుగా ఉండేవి, కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయి. మాకు అప్పుడు ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండే. మా గ్రామ ప్రజలందరూ మా కోసం ఆ గ్రౌండ్ని కొన్నారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవడంతో కాకర్లపాడు సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 1 నుంచి 8 వరకు తరగతులున్నాయి. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ స్కూల్ ని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలంటున్నారు గ్రామస్తులు. అదనపు తరగతి గదులు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. 9 మంది సభ్యులతో రెగ్యులేషన్ కమిటీ వేసింది ప్రభుత్వం. 2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. 9 మంది సభ్యులతో రెగ్యులేషన్ కమిటీ వేసింది ప్రభుత్వం. 2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. గత బీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో చూపించిన శ్రద్ధ వాటిని అభివృద్ధి చేయడంపై పెట్టలేదు. దీంతో కొత్త జిల్లాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఎన్నో వివాదాల మధ్య ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాద్రి జిల్లా 2016 అక్టోబర్ 11న ఖమ్మం నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది. ఆ సమయంలోనే కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు చేసి 21 మండలాలతో జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారు. 2019 జులైలో తొలిసారి జిల్లా మండల ప్రజా పరిషత్తులకు ఎన్నికలు జరిగాయి. 6 ఏళ్లుగా జెడ్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. గతంలో ఉన్న కొత్తగూడెం మండల పరిషత్ భవనం నుంచే పాలన సాగిస్తున్నారు. ఇక్కడ ఇటీవల జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం కోసం స్థలం గుర్తించారు. భవన నిర్మాణానికి 10 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. అయితే కొత్త పాలక వర్గాలు వచ్చే లోపైనా జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు నేతలు. ఎక్కువ ప్రజా సమస్యలు చర్చించడానికి, ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను రిప్రజెంటేటివ్ చేసేటటువంటి సంస్థ కాబట్టి ఆ ప్రజా పరిషత్ కార్యాలయం త్వరితగతిన పూర్తి చేయాలి, దానికి ఉండాలి కార్యాలయం అని చెప్పేసి ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ పనిని ప్రారంభించాలని, కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కొత్త మండలాల్లోనూ గవర్నమెంట్ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. కరకగూడెం మండల పరిషత్ ఆఫీసును గిరిజన సొసైటీ భవనంలో ఏర్పాటు చేశారు. దాదాపు 9 ఏళ్ల నుంచి ఇక్కడి నుంచే అధికారులు పనిచేస్తున్నారు. చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని పాత ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో కొనసాగిస్తున్నారు. లక్ష్మీదేవుపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కనీసం సమావేశాలకు హాల్ కూడా లేదు. 3-4 సంవత్సరాల క్రితం పంపించినటువంటి ప్రతిపాదనలు కాదు, ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా
కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలి. పెంచి నిధులు గతంలో 10 కోట్లు పంపించారు. ఈసారి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా నిధులు అదనంగా కేటాయింపు చేసి బిల్డింగ్ ప్రతిపాదనలు పంపాలి. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు ఏవైతున్నాయో 6 మండలాలు పక్కా భవనాలకు సంబంధించినటువంటి వాటి కోసం కూడా ఒక ఎస్టిమేషన్ వేపించి తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిణీ చేపించి నిధులు శాంక్షన్ చేపించి బిల్డింగులు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతాను. మంత్రులు తక్షణమే నిధులు కేటాయించి ఈ భద్రాద్రి కొత్తగూడ ఏజెన్సీ జిల్లాకి జిల్లా పరిషత్ కార్యాలయానికి ఇప్పుడు మంజూరు చేసినటువంటి నిధులు కాకుండా అదనపు నిధులు కేటాయించి మంచి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసి సరైన వసతులు కల్పించలేదంటున్నారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వమైన కొత్త మండలాలు, జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కట్టించాలని, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. బస్సులో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. దీంతో ఆర్టీసీకి భారీగానే ఆదాయం వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ మహిళల సహకారంతో లాభాల బాట పట్టింది. మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీకి మంచి రోజులొచ్చాయి. ఉమ్మడి వరంగల్ అన్ని డిపోలు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఉమ్మడి వరంగల్లోని 9 డిపోల పరిధిలో 15,41,00,000 మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో వారి వాటా 64% ఉంది. మహాలక్ష్మి స్కీమ్తో ఇప్పటి వరకు 688,35,00,000 ఆదాయం వచ్చిందన్నారు ఆర్టీసీ అధికారులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. అన్ని డిపోల్లో బస్సులు 100కు పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేస్తున్నాయి. వరంగల్ ఆర్టీసీ రీజియన్కు 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వరంగల్ 1 డిపో 208,68,00,000 రూపాయలతో ముందంజలో ఉంది. 207,90,00,000తో వరంగల్ 2 డిపో రెండో స్థానంలో ఉంది. హన్మకొండ డిపోలో అత్యధికంగా 4,34,00,000 మంది ప్రయాణించారు. ఆ తర్వాతి స్థానంలో 3,30,00,000 మందితో జనగామ ఉంది. వరంగల్ రీజియన్ పరిధిలోని డిపోల్లో రోజుకి దాదాపు 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వారిలో 3 లక్షల మంది వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రయాణించే మహిళలే ఉన్నారు. జనగామ డిపోలో అత్యధికంగా మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు. ఈ డిపోలో 2,26,00,000 మంది ప్రయాణం చేశారన్నారు ఆర్టీసీ ఆర్ఎం విజయభాను. జనగామ డిపో పరిధిలో 109 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారని చెప్పారు. రోజువారీ పనులు చేసుకునే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు విజయభాను. వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం 21 జూలై 2025 వరకు మనం చూసినట్లయితే 2,26,00,000 మంది అక్కడ ప్రయాణం చేయడం జరిగింది. అట్లాగే అక్కడ ఒక్క జనగామ డిపో పరిధిలోనే 109 కోట్ల రూపాయలు మరి మహిళలకి ఆదా చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే మనకు ముఖ్యంగా రోజువారీ పనిచేసినటువంటి మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహాలక్ష్మి పథకంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ బలపడుతుంది. సంక్రాంతి, దసరా, కార్తీక మాసం వంటి ప్రత్యేక సందర్భాలు, సెలవుల్లో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ పేరుతో ప్రణాళికలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపడంతో అనుకున్న లక్ష్యాలను సాధించామంటున్నారు ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు. పత్తి కొనుగోలులో కొత్త విధానాన్ని ఆదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధరలో వ్యత్యాసం చెల్లింపు విధానం తమను దగా చేసే విధంగా ఉందని చెబుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఇండియా పత్తి కొన్నప్పుడే అన్యాయం జరుగుతుంటే ప్రైవేటు వ్యాపారులు కొంటే తాము ఇంకా నష్టపోతామంటున్నారు. పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం ప్రతి ఏటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుంది. లోకల్ వ్యాపారులతో పాటు కాటన్ కార్పొరేషన్ ఇండియా పత్తి పంటను కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ఏడాది నుంచి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ధరల వ్యత్యాసం విధానంలో పత్తిని పూర్తిగా వ్యాపారులే కొనుగోలు చేస్తారు. అయితే మద్దతు ధర కన్నా వ్యాపారులు చెల్లించే రేటు తక్కువగా ఉంటే
ఆ వ్యత్యాసాన్ని రైతులు నష్టపోకుండా సీసీఐ చెల్లిస్తుంది. కొత్త విధానంలో సీసీఐ పాత్ర నామమాత్రమేనని, తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. సీసీఐ ఉన్నప్పుడే తూకంలో వ్యాపారులు మోసం చేస్తున్నారని, తేమ శాతం ఎక్కువగా ఉందని తక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్తున్నారు. సీసీఐ లేకపోతే ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా దోపిడీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నీతి ఆయోగ్ ఆలోచన మేరకి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలును భవిష్యత్తులో సీసీఐ ద్వారా కాకుండా పీబీపీఎస్ ద్వారా, అంటే ప్రైజ్ తక్కువ పోతే అంటే ప్రైవేటు వ్యాపారస్తులతో కొనుగోలు చేయించాలి. మద్దతు ధర కన్నా తక్కువ కనుక ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వము రైతులకు అకౌంట్ల ద్వారా మేము అందిస్తాము అని చెప్పి అంటుంది. ఫలితంగా ఏంటంటే సీసీఐను రంగంలో ఉంచరు. సీసీఐ కనుక రంగంలో లేకపోతే ఖచ్చితంగా సచ్చినట్టు రైతులు ప్రైవేటు వ్యాపారస్తులు ఎంతకు కొంటే గంతకు అమ్మాలి. సీసీఐ సంస్థను లేకపోతే ఇక ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటది. సీసీఐ ప్రైవేటు వ్యాపారులు పోటీ కొనుగోలు చేస్తేనే ఎక్కువ ధర వస్తుందంటున్నారు రైతులు. సీసీఐ లేకుంటే తమకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కొత్త విధానం అమలును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐకి బదులు ప్రైవేట్ వ్యాపారస్తులచే మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు తెలంగాణలోని 3 జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లాలని తీసుకున్నటకు ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ పథకము ధరల చెల్లింపు పథకము తీసుకువస్తే రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ యార్డులలో రోజు వేలం పాటలు జరుగుతాయి. ఇట్టి వేలం పాటలలో కాటన్కు మైచర్ ఉంటుంది. ఆ మైచర్ విధానము ప్రైవేట్ వ్యాపారస్తుడు ఎన్నో కోతలు వస్తాడు. కేంద్ర ప్రభుత్వం పత్తి మీద తీసుకొస్తున్నది కాబట్టి ఈ రైతులకు నష్టం జరుగుతుంది. గతంలో వ్యాపారులు పత్తి కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. పత్తి మార్కెట్ నుంచి సీసీఐని పూర్తిగా తప్పించడానికే కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని మండిపడుతున్నారు. ధరల వ్యత్యాస విధానాన్ని వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఆదిలాబాద్ లో కొత్త విధానం అమలు కాకుండా అడ్డుకుంటామంటున్నారు రైతులు, రైతు సంఘాల నేతలు. కోయా, గోండి భాషలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ అధికారులు. ఆదివాసీ యువతలో కోయ సంస్కృతి, భాషపై ఆసక్తి పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ స్వయంగా కోయ భాష నేర్చుకుని గిరిజనుల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న శుభలేఖలో పూర్తి వివరాలను కోయ భాషలోనే ముద్రించారు. పాల్వంచకు చెందిన కన్నరాజు, జగదీష్ కాలనీకి చెందిన పూణె లక్ష్మీ శరణ్యల వివాహ శుభలేఖ ఇది. పూర్తిగా కోయ భాషలో ముద్రించిన ఈ పెళ్లి శుభలేఖను ఐటీడీఏ పీఓ రాహుల్ కు స్వయంగా అందజేశారు. పందీర్, పెళ్లి ముహూర్తం, మా సొంత నార్, కబూర్, కరంగానూర్ ఇయాల్ అంటూ కోయ భాషలో శుభ ఘడియలు, వేదిక, విందు, ఆహ్వానించువారు ఇలాంటి వివరాలను పొందుపరిచారు. కోయ భాష దినోత్సవం సందర్భంగా పీఓ రాహుల్ ఈ శుభలేఖను ఆవిష్కరించారు. గతంలోనూ ఆదివాసీలకు అందించే ప్రశంసా పత్రాలు, సమావేశాలకు ఉపయోగించే ఆహ్వాన పత్రికలను కూడా కోయ భాషలో ముద్రించారు ఐటీడీఏ అధికారులు. గిరిజనుల్లో కోయ భాషపై అవగాహన పెంపొందించడం, వాళ్లను కోయ భాషలో మాట్లాడించడానికి ప్రోత్సహించడంలో పీఓ రాహుల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివాసీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు భద్రాచలంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. అలాగే స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ ఆహ్వానాలను సైతం కోయ భాషలోనే ముద్రించారు. కోయ భాషలో పెళ్లి పత్రిక ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు పీఓ రాహుల్. ఆదివాసీ యువతలో తమ భాష, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంచేలా ఈ కార్యక్రమం ఉందన్నారు. కోయ భాష అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు రాహుల్. ఆదివాసీ సంస్కృతితిన్ బెర్రస్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం మన పేన్కెనే మన పండెన్ తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుంగనం పోయేతోర్ అందరునికి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బతకవత్కు మన భాషే ప్రాణతస్సుంటం మన భాషతిని కాపాడకన్ ఉన్నేటి తరకింకి సజీవంగా అందిస్కన్ మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కన్ మనందరూ మన భాషతిని తిరియవాళ్ళు జోంజోర్.
ఆదివాసీల సంస్కృతిపై ప్రత్యేక అధ్యయనంతో ఆదివాసీ తెగల ఇలవేల్పుల చరిత్రను సేకరిస్తున్నారు ఐటీడీఏ అధికారులు. నేటితరం గిరిజన విద్యార్థులు, యువతీ యువకులకు కోయ భాషపై మక్కువ కలిగేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.